స్క్రీన్ మీద నీ టాలెంట్, పెర్ఫార్మింగ్ ఎబిలిటీస్ అవన్నీ ఓ పక్కన పెడితే ది వే యు లివ్, అంటే ఎక్కడ కూడా ఎవరి చేత ఒక మాట పడకుండా, ఏ కాంట్రవర్సీలు లేకుండా అసలు ఈ లైఫ్ని ఇలా గడపడం సాధ్యం అసలు? ఎందుకు సాధ్యం కాదు అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా నా పెరిగిన మెంటాలిటీ కానీ ఇది కానీ అంటే కొంచెం షై ఉంటుంది నాకు, మొహమాటం ఎక్కువ. వీటితో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా వీటికి ఒకళ్ళని అనటం కానీ వాళ్ళ దగ్గర నుంచి అనిపించుకోవడం కానీ ఇవన్నీ ఉండదు. నా పద్ధతి ఏంటంటే నాకు షూటింగ్ తప్పితే ఏమీ తెలియదు జనరల్గా. పక్క బిజినెస్లు కూడా ఏమీ లేవు నాకు. సైడ్ బిజినెస్లు చేయడం కానీ ఇది చేయడం కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఏమీ లేదు. ఓన్లీ సినిమా అంటేనే ప్రాణం నాకు. పొద్దున్నే లేగడం, సినిమా షూటింగ్ అవ్వడం, ఈవినింగ్ ఉంటే ఫ్రెండ్స్ సరదాగా నేను ఎక్కడికన్నా ఖాళీ సమయాల్లో ఏం చేస్తాను, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే, టెంపుల్స్ భక్తి ఎక్కువ బాగా. టెంపుల్స్ తప్పితే ఇక ఫ్యామిలీతో ఏదన్నా మరీ చిన్నపిల్లలు మరీ ఏంటన్నా టెంపుల్స్ అంటూ ఉంటారు ఒక్కోసారి. అప్పుడు ఏం చేస్తాం, సరదాగా ఎక్కడికో మా కర్ణాటక సైడ్ హంపి సైడు అలా వెళ్ళి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం, గోవాలో స్పెండ్ చేయడం పిల్లలతో, అట్లా కొన్ని అవుట్డోర్లు వెళ్ళడం, దుబాయ్లని అయ్యని ఇంతే లైఫ్. సరదాగా నేను ఇల్లు తప్పితే ఎక్కడికి బయటికి వెళ్ళబుద్ధి అవ్వదు, వెళ్ళను. జనరల్గా బయట ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ కూర్చుంటారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్తాను నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే. బయట అలవాట్లు లేవు, బయటికి వెళ్ళడం అలవాట్లు లేవు. ఎక్కడ ఎవరన్నా బర్త్డే పార్టీలు ఉంటే తప్పక వెళ్ళినా కొంచెంసేపు కూర్చొని మాట్లాడి విషయం చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం అంతే. కంప్లీట్ హోమ్ బర్డ్. అంటే ఇంకో ప్రొఫెషన్ అంటే ఓకే కానీ, బట్ సినిమా ఇండస్ట్రీ అన్నది ఎప్పుడు 10 మందితో కలిసి చేసే పని, 10 మందితో కలిసి చేసే ప్రయాణం సినిమా జీవితం అంటే. అందులో కూడా ఇలా ఉండడం నీకు సాధ్యమైందంటే మాత్రం ఇప్పుడు అనేది అవసరం లేదు. జనరల్గా బిగినింగ్లో అలా అనిపించేది, ఎందుకంటే నలుగురితో కలిస్తే మనం లైమ్ లైట్లో ఉంటామేమో, మనల్ని మర్చిపోతారు లేకపోతే అనేది బిగినింగ్ డేస్లో ఎక్కువ ఉంటుంది. అది ఇది ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసి ఇప్పుడు మనం ఇంకా ప్రూవ్ చేసుకొని మనం అందరితో కలిసి అంత సీన్ లేదు ఇప్పుడు. అదే, కానీ మొదటి నుంచి నువ్వు అలాగే ఉన్నావా? బిగినింగ్ నుంచి అంటే ఓన్లీ నా బర్త్డే పార్టీస్ మాత్రం నేను బాగా చేసుకుంటాను. బర్త్డే పార్టీల్లో ఇండస్ట్రీ పీపుల్ని పిలవడం, నాకు బయట జనాలు నాకు తెలియదు ఎక్కువ. నా ఫ్రెండ్ సర్కిల్ తప్పితే, అది కర్ణాటకలో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు తప్పితే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పీపుల్ తప్పితే బయట జనాలు ఎక్కువ నాకు తెలియదు ఎవరు. బయట జనాలతో, ఎందుకంటే నేను మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి వీళ్ళే శివాజీ రాజా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఉంటారు చూడండి, మాకు ఇదంతా తరుణ్, మా క్రికెట్ గ్యాంగు, వీళ్ళే ఎక్కువ, నాకు వీళ్ళతోనే ఎక్కువ ఉంటాను. ఓకే, బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ సరదాగా ఆ బర్త్డే పార్టీలు చేసుకోవడం, అలా చేసుకోవడం జరుగుతుంది.